అందరినీ దేవుడు చల్లగా కాపాడి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనందరి తరపున దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి అలాగే ఇంకా నేర్చుకోబోయే వాక్యాన్ని బట్టి కూడా చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలోకి ప్రవేశించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వ సృష్టిని సృజించి మా పాదముల కింద పెట్టిన మా పరలోకపు తండ్రి, మహోన్నతమైన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. బ్రహ్మాండాన్ని సృష్టించారు. బ్రహ్మాండములో చిన్న గోళాన్ని మా కోసం తయారు చేసి ఆ గోళములో మాకు బ్రతుకునిచ్చి కొద్ది ఆయుష్కాలం ముగిసిన తరువాత తిరిగి మీ దగ్గరికి ఆహ్వానిస్తూ నరులారా తిరిగి రండి అని, మట్టి శరీరం మట్టికి మీలో నుంచి వచ్చిన ఆత్మ తిరిగి మీ చెంతకు చేరాలని ఎంతో గొప్ప ప్రణాళికను మీరు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఆ ప్రణాళికలో భాగంగా ఆయా తరములలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు అనేకమైన భక్తులను మీరు పుట్టించి వారి ద్వారా మీ వాక్యాన్ని అందింపచేస్తూ ఈ తరములో కూడా మాకు మీ జ్ఞానాన్ని ప్రసాదించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీరు అనుగ్రహించి మీకు లోబడే మనసును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, క్రీస్తులోనికి వచ్చిన మేము క్రీస్తుకు దాసులుగా, క్రీస్తుకు పరిచారకులుగా తండ్రి మీ యొక్క సేవ ఎలా చేయాలో మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అందులో భాగంగా మేము ఎలా బ్రతకాలో, భూమి మీద మా సాక్ష్యం ఎలా ఉండాలో కూడా మీరు మాకు మీ వాక్యములో నుంచి తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా అల్పుడైన నన్ను మరుగుపరచండి. సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో నాకు అనుగ్రహించి మీ పిల్లలందరికీ బోధించి నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ పిల్లల్ని హెచ్చరించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మీ పిల్లలు విని వారిని వారు మోసపుచ్చుకోకుండా వాక్యానుసారమైన జీవితాన్ని వారు కనపరిచి వారి అంత్యదినం వరకు మీరు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా సాక్ష్యాలు మనం వింటూనే ఉన్నాం. వాక్యం కంటే ఎక్కువ సాక్ష్యాలకి ప్రాధాన్యతనిస్తూ కనపడే సంఘాలు చాలా ఉన్నాయి. ఇక ఆదివారం దేవుణ్ణి ఆరాధించే సమయంలో కూడా సాక్ష్యం పేరుతో ఎక్కువ సమయాన్ని కాపర్లు విశ్వాసులకు ఇవ్వటం జరుగుతుంది. విశ్వాసులు కూడా చాలామంది వచ్చి పోయిన వారం నుంచి ఈ వారం వరకు జరిగిన ప్రమాదాలు, అందులోంచి దేవుడు ఎలా కాపాడాడు, పోయిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు ఎలా రక్షించాడు, ఏం జరిగింది, ఎలా దేవుడు కాపాడాడు అన్న విషయాలు మరి ఒక్కొక్కరు వస్తూ మరి వారి సాక్ష్యాన్ని సంఘం ముందు పంచుకునే సాంప్రదాయం ఉన్న సంఘాలు మనం చాలా చూసాం. అయితే ఇదే సమయంలో నేర్చుకోవలసిన వాక్యాలు నేర్చుకోకుండా, నేర్చుకోవలసిన దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సాక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సంఘాలు కూడా ఉన్నాయి. కొన్ని సంఘాలు సాక్ష్యానికి ఇస్తాయి, కొన్ని సంఘాలు పాటలకు ఇస్తాయి. ఆరాధన పేరుతో ఎక్కువసేపు పాటల ద్వారా ఆర్కెస్ట్రా పెట్టి దేవుణ్ణి స్తుతించాము, ఆరాధించామని చెప్పుకునే సందర్భాలు ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. ఈరోజు మనం సాక్ష్యాల గురించి ఆలోచిద్దాం. సాక్ష్యం అంటే ఏంటి, అసలు సాక్ష్యం అనేది ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఈరోజు మనకి చట్టాలు ఉన్నాయి. చట్టాలు కోర్టులో చట్టాన్ని అమలుపరుస్తూ ఉంటాయి. జడ్జి గారు ఉంటారు, ముద్దాయి ఉంటాడు, వారి మీద నేరారోపణ చేసిన వ్యక్తులు ఉంటారు, వారికి ఒక లాయర్ ఉంటారు, వీరికి ఒక లాయర్ ఉంటారు. ఉదాహరణకు ఒక నేరం జరిగిందనుకోండి. నేరం జరిగినప్పుడు ఆ నేరం ఎవరైతే మా ఇంట్లో నేరం జరిగింది, పలానా ఆయన వచ్చి దొంగతనం చేశాడని నేరారోపణ చేస్తారో పోలీసులు వెళ్ళి ఆ నేరస్తుని పట్టుకొని బోన్లో నిలబెడతారు. ఇటువైపు నేరారోపణ చేసిన వారు ఉంటారు
కోర్టులో. ఒక బోన్లో నేరారోపణ చేసిన వారు, ఒక పక్క నేరం చేసినవాడు. ఇరువురు లాయర్లు వాదించుకుంటూ ఉంటారు. ఈ వాదన కాక ఈ నేరారోపణ చేసిన వారు ఎవరి మీద అయితే నేరం చేశారని మోపారో ఆ నేరం అతను చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని సాక్షులుగా ప్రవేశపెడతారు. లేదు, అతను ఆ సమయంలో అసలు ఆ ప్రాంతానికే రాలేదు, ఈయన మరొక ప్రాంతంలో ఉన్నాడని నేరం చేసిన వ్యక్తి తాలూకు లాయర్ గారు మరికొంతమంది సాక్షులను ప్రవేశపెడతారు. అంటే నువ్వు నేరం చేసావా లేదనేది రుజువు చేసుకోవాలంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? సాక్షులు, సాక్ష్యాధారాల మీద. సాక్షులు, సాక్ష్యాధారాలు. వీడు చేశాడు అని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆ సమయంలో ఎవరెవరు ఈయన చేస్తున్నప్పుడు చూశారు అనే విషయాలు బట్టి ఆ చూసిన వ్యక్తిని సాక్షులుగా అక్కడ పెట్టాలి. ఆ సమయంలో ఇతను నేరం చేశాడు అనటానికి నీకున్న ఆధారాలు ఏమన్నా ఉంటే, సాక్ష్యాధారాలు, ఆ వస్తువులు ఏమైనా ఉంటే ఆ వస్తువులు అక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే నేరం చేశాడని ఆరోపింపబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నేను అసలు ఆ సమయంలో లేనండి, నేను పలానా చోట ఉన్నానని సాక్ష్యాధారాలు జడ్జి గారికి సమర్పించాలి. అదే సమయంలో సాక్షులను కూడా ఈయన ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతంలో తనతో ఉన్న 2-3 సాక్షులను తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. అప్పుడు సాక్ష్యాధారాలను బట్టి జడ్జి గారు ఏమంటారు? పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయి నిర్దోషనో లేదా ముద్దాయి నేరస్తుడనో శిక్ష విధించడం లేదా విడుదల చేయటం జరుగుతుంది. ఇది లోక చట్టంలో మనం చూస్తుంది. ఈ లోక చట్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే బైబిల్ చట్టం నుంచే వచ్చినాయి. ప్రపంచంలో ఉన్న ఏ చట్టమైనా కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని బైబిల్లో నుంచి వచ్చిన చట్టం నుంచే వచ్చింది. ఆ చట్టం ఎక్కడదంటే మోషే గారికి దేవుడిచ్చిన చట్టం నుంచే వచ్చింది. ఒకసారి దేవుడు మోషే గారికి ఇచ్చిన చట్టంలో ఏముందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధము గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యాన్ని అంగీకరింపకూడదు. ఒక సాక్షి తెచ్చుకొచ్చి ఇతను చూశాడండి ఆ నేరం చేసినప్పుడు అని అంటే కుదరదంట, మరొక సాక్షి కావాలంట. ధర్మశాస్త్రంలో దేవుడు మోషే గారి ద్వారా రాయించాడు. ఒక్కరినైతే మనం కొనవచ్చు, 2-3 కొనలేంగా. అందువలన ఏం చెప్పాడంటే దేవుడు, ఒక్క సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు, 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అంటే జడ్జి గారు ఒక ఫిక్స్డ్ జడ్జిమెంట్కి రావాలంటే 2 కానీ లేక 3 కానీ సాక్షులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇతను నేరస్తుడా కాదా, నేరం జరిగిందా లేదనేది నిర్ధారణ చేసి స్థిరపరచాలంట. ఒక్క సాక్షి ఉంటే చల్లదా? చల్లదు. ఇంకా 16 అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరం మోపుటకై అబద్ధం ఆడిన ఎడ్ల. అబద్ధ సాక్షులు ఉంటారు కదా, అన్యాయపు సాక్షులు కూడా ఉంటారు కదా. అక్కడ లేకపోయినా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు. అంటే దేవుడికి వీళ్ళు అబద్ధ సాక్ష్యం చెబుతారు, అబద్ధ సాక్ష్యాన్ని మోపుతారు అనే విషయం కూడా భవిష్యత్తు తెలిసి అది కూడా రాయించాడు ముందే ఇశ్రాయేలీయుల గురించి. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరం మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. 2 అంటే వాది ప్రతివాది, నేరం మోపినవాడు నేరస్తుడు, 2 నిలబడాలి. సహజంగా మనకేం జరిగిందంటే ఒకళ్ళ మాట విని జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. ఒకళ్ళు తన దృష్టికి తాను ఎలా ఉంటాడు, ఎవరికైనా సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఉంటాడు, తుదకది మరణమునకు దారి తీయును అని ఉంటుంది. కాబట్టి ఒక వాది మాట విని మనం జడ్జిమెంట్ చేయకూడదు. వాది ప్రతివాది 2 ఉండాలి. నిజమాబద్ధమా తేలాలంటే ఒక వ్యక్తి మీద నేరారోపణ చేస్తే ఆ వ్యక్తిని కూడా విచారించాలి. అలా విచారించినప్పుడే విషయం తెలిసింది. అదే అబద్ధ సాక్షి ఎవడైనా మోపితే
ఏం చెప్తున్నాడు? ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమైన తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్టే వానికి చేయవలెను. అంటే ఏ ఉద్దేశంతో ఇతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పి నేరం మోపాడో, అంటే వాడికి ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఇతను ఏం చేయాలి? యాజకుడు కానీ అతనికి అదే చేయాలి. ఆడు ఎదుటోడికి ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేయమన్నాడు. ఆ రోజుల్లో పవర్స్ ఎవరికి ఇచ్చా అంటే యాజకులకి ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? చట్టం లేదు, పోలీసులు లేరు, ఏమి లేరు, యాజకుడే అన్నీ, న్యాయాధిపతి, లాయరు అన్నీ ఆయనే. అతనికి ఏవైతే చేయాలో అదే చేయాలి. అప్పుడు అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించబడుదురు. మిగిలిన వారు విని భయపడి దేశమును అట్టి దుష్కార్యమునకును చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు మీకు విధి. అప్పుడున్న ధర్మశాస్త్రంలో అది. నావాడు కదా, బంధువు కదా, రక్త సంబంధి కదా, ఇట్లాంటి భేదాలు ఉండకూడదు. న్యాయం విచారించు అంటున్నాడు. ఒకళ్ళ జడ్జే తప్పు చేశాడు అనుకో, యాజకుడే తప్పు చేశాడు అనుకో, వెంటనే దేవుని శిక్ష వచ్చేసింది. ఆ రోజుల్లో శిక్ష కానీ ఆశీర్వాదం కానీ వెంటనే అమలయ్యేది. కాబట్టి ఈ జడ్జి గారు ఒకవేళ సొంతోడు కదా అని ఏమన్నా అన్యాయం చేశాడనుకో, వెంటనే అతనికి దేవుడు మొత్తేసేవాడు, శిక్ష వచ్చేది. కాబట్టి న్యాయం కొంతవరకు ఆ రోజుల్లో ఖచ్చితంగా జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాక్ష్యం అంటే అర్థం ఏంటి? ఒక సందర్భం, ఒక ఇన్సిడెంట్, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగింది అనటానికి మనకు ఆధారం ఏంటి చెప్పండి? సాక్షుల ఆధారం. సాక్షులు లేకుండా శిక్ష విధించకూడదు, సాక్షులు లేకుండా జడ్జిమెంటు చేయకూడదు. ఇది మనకు అర్థమైపోతే ఈరోజు సంఘాల్లో జరుగుతున్న సాక్ష్యాలేంటి? ఉదాహరణకు నేనే అనుకుందాం. నా సాక్ష్యం నేను చెప్పుకున్నాను. నేను చెప్పుకున్న సందర్భాలన్నిటిలో నాతో పాటు ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుందాం. నేను నా షాప్ దగ్గర ఏమేం చేశానో, మా ఇంటి దగ్గర ఏం చేశానో, పలాని ఊరు వెళ్ళినప్పుడు ఏం చేశానో, ఇవన్నీ నేను సాక్ష్యాలుగా చెప్పుకున్నాను అనుకుందాం. నా సాక్ష్యం విని ఒకవేళ మీరు మారారు అనుకుందాం. నా సాక్ష్యం విని మీరు మారారు అనుకుందాం. పలాని రత్నపాలు గారు సాక్షి విని నేను మారానండి అని నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నువ్వు క్రీస్తులో అలా ఎదుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు పరలోకానికి వెళతావా వెళ్ళవా? చెప్పాలి. వెళ్ళం. ఎందుకు వెళ్ళం చెప్పండి? నంబర్ 1 పాయింట్ ఏంటంటే, నువ్వు ఎవరి సాక్ష్యం విని మారాలో తెలుసా? రోమపత్రిక 10:17 చదవాలి త్వరగా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట రత్నపాలు గారి గూర్చిన వాక్యం వినుట వలన, మాట వినుట వలన, సాక్ష్యం వినుట వలన ఉందా? ఏ వ్యక్తి గురించి లేదు. వినుట క్రీస్తును గురించిన మాట వలన నీకు కలిగిద్ది విశ్వాసం. అంటే యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు నువ్వు వినటం వల్ల నీవు మారితే చెప్పండి, అప్పుడు నీ విశ్వాసం రైట్. ఎవరో సాక్ష్యం విని మారితే చెప్పండి, ప్రయోజనం ఉందా? 2వ పాయింట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నిర్ధారణ ఎలా? దానికి నాతో పాటు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకళ్ళు కనీసం ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా 2 3 లేకపోయినా ఒకళ్ళన్న ఉన్నారా? సాక్షులు ఎవరు లేనప్పుడు చెబుతాం మనం సాక్ష్యాలు కదా. సంఘాల్లో చెప్పే సాక్ష్యాలు ఆ సందర్భం జరిగినప్పుడు తనతో పాటు ఎవరు లేనప్పుడు జరిగిన ఇన్సిడెంట్లే చెప్తారు. అవి కూడా మంచియే చెప్తారు తప్ప చెడ్డ ఎవరు చెప్పరు. అంతేనా? మంచి చెబుతాం, చెడ్డ చెబుతాం. మన సాక్ష్యం ఎవరితో అన్న పంచుకున్నాం అనుకోండి, మనం మంచోడు అనే ఫీలింగ్ అవతలలో కలిగేటట్టు చెప్పుకుంటామా? ఇంత పనికి మాలినోడా అనేటట్టు చెబుతామా? చెప్పండి.
ఒక ఆయన గురించి సాక్ష్యం నాకు చెప్తే ఆయన ఇలాంటోడు అని నేను ఇంకో సహోదరుడికి చెప్తే వెంటనే ఆయన చూసే విధానంలో మార్పు వచ్చేసింది. ఆయన మారాడు. తర్వాత ఆయన ఒకప్పుడు ఇలా ఉన్నాడంట, ఇలా చేశాడంట. ఏం చేశాడంటే అమ్మాయిని తార్చాడంట. అలాంటోడు మారాడు. ఆయన చెప్పాడు నాకు, ఇలాంటోడు అంటాయా మరి చూసావా ఎలా మారాడు అని. నేనంటే ఆయన చేశాడో లేదో నాకు తెలియదు, ఆయన చెప్పింది నేను చెప్తే ఈ వ్యక్తిలో అతని పట్ల ఫీలింగ్ ఎలా ఉంటుంది, మరి ఇప్పటికీ అలా చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతాడు. ఆయన చేసింది మనం చూడాల, నిజం అబద్ధమో మనకు తెలియదు. ఆయన చెప్పింది చెప్పగానే ఈ సహోదరుడు ఫీలింగ్ ఎలా ఉంది, మారిపోయింది. నిజం అబద్ధమా కన్ఫామ్ కాదు, తెలియదు కదా, ఎవరు చూడలేదు, ఎవరు ఆయన చెప్పాడు కాబట్టి నమ్మాం. అదే చెప్పపోతే నమ్మంగా, తెలియదుగా, మనకు ఆ విషయం తెలియదుగా. అలానే అన్ని నిజాలే చెప్తారు అనుకుంటే పొరపాటు. కొంతమంది డంబాల కోసం కూడా, ఒకప్పుడు నేను నక్సలైట్ని, ఏదో సేవకుడి గురించి కూడా విన్నాను నేను. ఒకప్పుడు ఈయన నక్సలైట్, ఇప్పుడు మారిపోయి సేవకుడు అయ్యాడని గొప్పలు చెప్పుకుంటున్నారంట. అసలు ఆయన నక్సలైట్ కాదు, ఆ జాబితాలో కూడా లేడు ఆయనని ఇంకోళ్ళు చెప్తున్నారు. ఈ సాక్ష్యాలు ఇలా ఉంటాయి. అసలు ఈ సాక్ష్యాల మధ్య ఏమవుతుందో తెలుసా, దేవుని వాక్యం గల్లంతైపోతుంది. నేర్చుకోవాల్సిన దేవుని జ్ఞానానికి ఇవ్వవలసిన సమయం మిస్ అయిపోతుంది. మనకున్నదే చాలా కొద్ది ఆయుష్కాలం. ఈ కొద్ది ఆయుష్కాలంలో దేవుడికి ఇచ్చేదే చాలా కొద్ది సమయం. ఈ కొద్ది సమయంలో ఉన్న కాస్త సమయాన్ని సాక్ష్యాలకో, ఆరాధన పేరుతో పాటలకో, ఇంకా వేరే దానికి వెళ్ళిపోయింది అనుకోండి. నేర్చుకునేది ఎప్పుడు, పాటించేది ఎప్పుడు? అర్థమవుతుందా? నేర్చుకునేది ఎప్పుడు, పాటించేది ఎప్పుడు? నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇవి పక్కన పెట్టేసి నేర్చుకోకుండా కథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్ట కథలు చెప్పేవాళ్ళు, సాక్ష్యాల గురించి పక్కన పెడితే కదా. సమయం అంతా ఈ కథలకో, సాక్ష్యాలకో, పాటలకో, ఆరాధన పేరుతో, చాలాసేపు ఆరాధన పేరుతో పాటలకో, వీటికి సమయం కేటాయిస్తే మరి మన వాక్యం ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు దాన్ని అనుసరించాలి, ఎప్పుడు పరలోకం వెళ్ళాలి? చూసారా, సాతానుగాడు మనకు తెలియకుండానే సమయం అంతా ఇలా పక్కకు లాగేసుకున్నాడు. అందులో సాక్ష్యం ఒకటి. సాక్ష్యం అంటే ఖచ్చితంగా 2-3 ఉండాలని ధర్మశాస్త్రంలో మనకి తెలియజేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన బోధ ప్రారంభించేటప్పటి నుంచి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ముఖ్యంగా 2 శిష్యులు బాగా పరిచర్య చేశారు. ఎవరోళ్ళు? యోహాను గారు, పేతురు గారు. వాళ్ళు చెప్తున్న మాట మనం ఒకసారి చదవగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి. జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యం అంటే, వాక్యం అంటే ఎవరు? యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. జీవవాక్యం అంటే యేసుక్రీస్తు వారు. దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని చట్టం, ఇవన్నీ యేసుక్రీస్తు వారికి వర్తిస్తాయి. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, మేము అంటున్నాడు అంటే ఒక్కడే కాదు యోహాను గారు. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. యోహాను గారు ఏమంటున్నాడు? ఇంకొక ఆయన్ని కలుపుకొని, ఆది నుండి ఏది ఉందో వాక్యం, జీవవాక్యం ఏదైతే ఉందో దాన్ని మేము చూసాము, కళ్ళతో చూసాం. వాక్యాన్ని ఎలా చూస్తారంటే, వాక్యము శరీరధారి అయి ఉన్న దినాల్లో వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన్ని వెంబడించారు కాబట్టి వాక్యాన్ని కళ్ళతో చూసాం. జీవవాక్యం అంటే యేసుక్రీస్తు వారిని. మా చేతులు దేనిని తాకి, యేసుక్రీస్తు వారిని తాకినాయి. ఆ చేతులు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తాకినాయి కదా. ఏది నిదానించి కనుగొంటేమో, చూడగానే తాకగానే నమ్మలా, బాగా నిదానించి ఆయన్ని అబ్జర్వ్ చేసి కనుగొన్నారంట. ఏది నిదానించి కనుగొంటేమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నామంటే ఈయన్నేమనొచ్చు మనం?
సాక్షులు అనొచ్చు కదా. మేము అన్నాడు కాబట్టి ఈయన కంటే ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఇంకా ఎవరో ఎక్కువ మంది ఉన్నా ఆశ్చర్యం లేదు. అంటే ఇద్దరు కంటే ఎక్కువ అయి ఉండొచ్చు. ఇప్పుడు 2-3 సాక్షులు సరిపోతారు కదా. ఇప్పుడు మేము అన్నాడు కాబట్టి యోహాను గారితో పాటు ఇంకెవరో శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి సాక్ష్యం చెప్తున్నారు, అదే మీకు తెలియచేయుచున్నామన్నాడు. అసలు క్రీస్తు శకములో, క్రీస్తు మొదటి శతాబ్దంలో లేనివాడు చెప్తే మనం నమ్మొచ్చా? క్రీస్తు సమయం ఉన్నప్పుడు ఆయన వెంబడించిన వాడు చెప్తే నమ్మాలా? యేసుక్రీస్తు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత 200-300 సంవత్సరాల తర్వాత ఎంతోమంది యేసుక్రీస్తు వారిని గురించి ఎన్నో విమర్శలు చేశారు. వాళ్ళకి ఆధారం ఏది? వాళ్ళు సాక్షులా? ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అంటాడు జడ్జి గారు, అంటారా? అది సాక్ష్యంగా అక్కడ లేకపోయినా మేమేదో ఊర్లో ఉన్నామండి, ఆడు చేశాడండి అని చెప్తే ఏమంటాడు? బోన్లో ఉన్న ముద్దాయి గురించి సాక్షి వచ్చి బోన్లో నిలబడి ఆడు చేసినప్పుడు మేము చూడలేదు కానీ మేము వేరే ఊర్లో ఉన్నామండి, వాడు చేసే ఉంటాడు అన్నాడు అనుకోండి, నువ్వు ముందు బోన్ దిగిపోరా అంటాడు. నమ్ముతాడు ఆ సాక్ష్యం? నమ్మడు. అక్కడ ఉండాలి, చూడాలి, ఆ మాటలు వినాలి, అది సాక్ష్యం అంటే. ఇప్పుడు యోహాను గారు ఆయనతో పాటు ఉన్నవారు చూశారంట, తాకి చూశారంట, నిదానించి కనుగొన్నారంట, అదే మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. అంటే సాక్షులు చెప్పిన కథనం ఇది. సాక్షులు చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఇందులో రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ. ఓకే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము సంపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాం. అంటే మాతో పాటు మీకు కూడా దేవుడు ప్రభువుతో సహవాసం ఉండాలి, మనం సంపూర్ణం అవ్వటానికి ఇదిగో ఈ సంగతులు రాశారు. ఎవరు రాశారంటే ప్రత్యక్ష సాక్షులు రాశారు. ఎవరెవరు? యోహాను గారు, ఆయనతో పాటు ఉన్న యేసుక్రీస్తును అనుసరించిన సహోదరులు. 4వ అధ్యాయం, అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా ఉండుట మేము చూచి సాక్షి. వీళ్ళు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉన్నారా? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు శిష్యులు ఉన్నారా? లేరు. మరి ఎలా చూశారు చెప్పండి? దేవుడు బయలుపరిస్తే చూస్తారు, లేకపోతే వాళ్ళు లేరు ఆ సమయంలో. దేవుడు బయలుపరచకపోతే ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియదు. మరి రాయించాడంటే అర్థం ఏంటి? అంటే యేసుక్రీస్తు జన్మ గురించిన విషయాలు కూడా దేవుడు వీళ్ళకి బయలుపరిచాడన్నమాట. అది మేము చూసి మీకు సాక్ష్యం చెప్తున్నాం అంటున్నాడు. ఓకే, ఇంకా మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడో ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చాలండి. అంటే యేసుక్రీస్తు జన్మ గురించిన విషయం కూడా వీళ్ళకి తెలుసు అన్నమాట. దేవుడు బయలుపరిచాడు కాబట్టి తెలిసింది, అదే మనకు సాక్ష్యంగా చెప్పాడు. యేసుక్రీస్తు వారు జన్మ కూడా సాక్ష్యమేనా, సువార్తేనా? మార్కు సువార్త 1:1 చూడండి ఒకసారి. మార్కు సువార్త 1:1. జన్మ గురించి చెప్పటం కూడా సాక్ష్యం కావాలంట. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. సువార్త యేసుక్రీస్తు జన్మ గురించిన సువార్త, యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రారంభం. సువార్త అంటే మనమేమనుకుంటున్నాం? మనకేంటి? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏదంట? సువార్త పౌలు గారికి అప్పగించాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అదే సువార్త. అది చనిపోవటానికి ముందు పుట్టాలి కదా, పుడితే కదా చనిపోయేది. కాబట్టి సువార్త ప్రారంభం అంటే యేసుక్రీస్తు జన్మ కూడా సువార్తే. ఆ జన్మ గురించి దేవుడు శిష్యులకు బయలుపరిచాడు కాబట్టి అది కూడా సాక్ష్యం చెప్పాడు యోహాను గారు. అర్థమైందా? యేసుక్రీస్తు వారి జన్మ గురించి కూడా తండ్రి పంపించాడు ఆయన్ని ఇక్కడికి, తన కుమారుడిని పంపించాడన్న విషయం ఆయన జన్మించినప్పుడు వీళ్ళు లేరు, కానీ దేవుడు బయలుపరిస్తే అది చూశాడు. కాబట్టి ఇప్పుడు సువార్త ప్రారంభం, ఆయన జన్మ ప్రారంభం సువార్తకి. ఆయన చనిపోయి తిరిగి లేవటమే అందరికీ ఆయన జన్మించిన దానికి రీజన్, కారణం. అదే సువార్త. ప్రసంగిలు అంటాడు కదా, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. ఇది జన్మించింది ఎందుకు? మరణించటానికి. జన్మించింది మరణించడానికి. కాబట్టి మరణం కోసం నువ్వు పుట్టావు. నువ్వు పుట్టడం సువార్త, చనిపోవటం సువార్త. అందులో యేసుక్రీస్తు వారి జన్మ, మరణ, సమాధి, పునరుద్ధానాలు అందరికీ సువార్త. ఇప్పుడు ఆ సువార్తను గురించిన సాక్ష్యం చెప్తున్నారు యోహాను గారు. అర్థమైందా? సువార్తను గురించిన సాక్ష్యం చెప్పాలంటే ఆ కాలంలో లేనివారు చెబితే అవదు. ఆ కాలంలో లేనివారు చెబితే అవదు. సాక్షులని ఎవరినంటాం? అక్కడ ఉండాలి, చూడాలి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 21-22. కాబట్టి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని అప్పగించి ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు 11 మందే ఉన్నారు అపోస్తలులు. 12 ఆయన్ని అక్కడ కలుపుకోవాలి. కాబట్టి ఏం చేద్దామని చీట్లు వేసుకున్నారు వాళ్ళు. ఎవరు? అపోస్తలులు. ఆ చీట్లు వేసుకున్న సందర్భంలో 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 వ్యక్తుల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఎవరిని తీసేయాలనేది అర్థం కాకుండా వాళ్ళు చీట్లు వేశారు. చీట్లు వేయటానికి ముందు క్వాలిఫికేషన్ చెప్పుకున్నారు అక్కడ. ఏంటి? అపోస్తలుడుగా 12వ వ్యక్తి అందులో సెట్ అవ్వటానికి ఎవరు కావాలి అంటే అక్కడ క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. అపోస్తలుడు అంటే యేసుక్రీస్తు శిష్యులలో ఉన్నవారు అపోస్తలులు, యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలుడుగా అర్హత సంపాదించడానికి వాడికి ఉండాల్సిన అర్హత ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటి? అపోస్తలుడు పోస్టులోనికి రావడానికి వాళ్ళకి కావాల్సిన అర్హత ఏంటి అంటే చెప్తున్నాడు అక్కడ 21-22 వచనాలు. కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, ఎప్పటి నుంచి అప్పటి వరకు? బాప్తీసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు వారి కంటే ముందొచ్చి బాప్తీసాలు ఇస్తూ వెళుతూ ఉన్నాడు. ఆయన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే ఈ అపోస్తలుడు అవటానికి ఎవరికి అర్హత ఉందంటే యోహాను గారు బాప్తీసం ఇచ్చిన సందర్భంలో అది చూసిన వ్యక్తి అయి ఉండాలి. ఆయన తర్వాత వచ్చిన యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నది మొదలుకొని ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యే వరకు ఆ కాలములో ఉన్న వ్యక్తి. ఇవన్నీ చూసి ఉండాలి. అంటే యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తి అయి ఉండాలి, శిష్యుడే అక్కర్లేదు. అతను అపోస్తలుడు. చదవండి అన్నమాట. యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో, అంటే అక్కడ కొంతమంది ఉన్నారు, ఆ కొందరిలో 2 తేలారు. ఆ వీరిద్దరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. ఆయన చనిపోయి తిరిగి లేచింది కూడా చూసి ఉండాలి ఈ వ్యక్తి. అతనే సాక్షి, అతనికే అపోస్తలుడు అయ్యే అవకాశం ఉంది. అంటే యేసుని వెంబడించిన శిష్యులు మాత్రమే అపోస్తలులు కాదు,
ఆ కాలములో ఉన్న వాళ్ళందరికీ అపోస్తుల్లో ఈ అవకాశం ఉంది. అయితే ఇక్కడ 12 పోస్టుల్లో ఒక పోస్టే ఖాళీ అయింది కాబట్టి ఆ ఒక పోస్టులో ఎవరిని పెడదామంటే అక్కడ 120 మంది కూడారు ఈ పోటీకి. కొంచెం 15వ వచనం చదివితే ఈ పోటీ సందర్భంలో ఎంతమంది అక్కడ పురుషులు జాయిన్ అయ్యారు, స్త్రీలు లేరు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు అన్నాడా, సహోదరులు అన్నాడా. చాలామందికి ఈ విషయం తెలియక మేడగదిలోకి వెళ్ళిపోయి అగ్నిబాప్తిసం పొందిన వారు 120 మంది చెప్తారు. మేడగదిలోకి వెళ్ళిన వాళ్ళ జాబితా అక్కడ ఇచ్చాడు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఇక్కడ మీటింగ్లో ఎవరున్నారు? 15వ వచనంలో మీటింగ్లో సహోదరులు 120 మంది సహోదరులు కూడి ఉండగా, అంటే 120 మంది పార్టిసిపేట్ చేశారు. ఏ పోస్ట్కి? అపోస్తలుడయ్యే పోస్ట్కి. అంటే 120 మంది యోహాను బాప్తీసం ఎదుర్కొని యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన వరకు ఉన్న వ్యక్తులా అంటే కాదు. కానీ పోస్ట్ ఉందనగానే 120 మంది వచ్చేసారు. వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తే ఆ క్వాలిఫికేషన్ ఇద్దరికే ఉంది. వాళ్ళ పేర్లు కూడా రాయించాడు ఇక్కడ 23వ వచనం. అప్పుడు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, యూస్తు, బర్సబ్బా, యోసేపు 3 పేర్లు ఉన్నాయి అతనికి. రెండవ అతని పేరు మత్తీయ, ఒకటే పేరు ఇతనికి. యూస్తు అన్న, బర్సబ్బా అన్న, యోసేపు అన్న ఒక వ్యక్తి, మత్తీయ అనేది ఇంకొక వ్యక్తి. అంటే ఈ ఇద్దరు వ్యక్తులకే యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఉన్న ప్రత్యక్ష సాక్షుల్లో వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అపోస్తలులు అవటానికి అర్హులు. అర్థమైందా? అంటే సాక్షులుగా ఉన్న వ్యక్తులే అపోస్తలులు అవటానికి అర్హత కలిగిన వారు. వీళ్ళిద్దరు పేర్లు రాసి చీటీ వేస్తే మత్తీ పేరిటి చీటీ వచ్చింది కాబట్టి ఈ 11 మందితో కలిపి మత్తీని 12వ వాడిగా అపోస్తలులుగా వీళ్ళు ఎన్నుకున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అపోస్తలుడు అనే పోస్టుకి అర్హత సాక్షులయ్యి ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాక్ష్యం? యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని పరమునకు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ 40 దినాల తర్వాత ఆరోహణం అయ్యాడు ఆయన. అప్పటి వరకు చూసి ఉండాలి, ఈయన వెంబడించి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే అపోస్తలుడు పోస్ట్ లేదు వాళ్ళకు. అంటే సాక్షులనే ముందుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే సాక్ష్యం కాదు. ఇప్పుడు ఈ మధ్య యెహోవా సాక్షులు అని వస్తున్నారు. ఈ మధ్య చాలా కాలం నుంచి వస్తున్నారు. అసలు ఈ యెహోవాకే సాక్షులు గారు. ఎందుకు? ఏ కాలమందు దేవుడు యెహోవాను చూచి ఉండలేదు, చూడాలిగా. పోనీ యెహోవా స్వరం ఏమన్నా విన్నారా? ఎవరు వినలేదు. వీళ్ళు ఎలా యెహోవా సాక్షులు అవుతారా? అయ్యే అవకాశం లేదు. ఆ పేరే టైటిలే రాంగ్. కాబట్టి యెహోవా సాక్షులని ఎవరన్నా వస్తే అసలు మీకు సాక్ష్యం ఎలా ఉంది, మీరు ఎప్పుడు చూశారు, ఏ కాలమందని ఎవడు ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని యోహాను సువార్త 5:37లో ఉందని చెప్పండి. అర్థమైందా? కాబట్టి సాక్షుల్నే దేవుడు ఎన్నుకున్నాడు. సాక్షుల ద్వారా సువార్తను ప్రకటింపజేశాడు. అంటే వీళ్ళు అన్నీ చూసి అనుభవించి అవి సువార్తగా ప్రజలకు తెలియచేశాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కూడా చెప్పాడు శిష్యులతో. యోహాను సువార్త 15వ అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనాలు అంతే. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు శిష్యులతో. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా, ఆదరణకర్త అంటే ఎవరయ్యానంటే అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరు? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తాడంట వచ్చినప్పుడు అని ఏమన్నాడు? మీరును మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. అంటే సాక్షులుగా ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు? ఆయన వెంబడించిన శిష్యులు ఎన్నుకున్నాడు. అందుకే ఒక వ్యక్తి ఉరిపెట్టుకొని పోతే ఆ పోస్టులోకి అలాంటి సాక్షినే వీళ్ళు ఎన్నుకున్నారు.
అర్థమైందా? ఇంకా చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 29వ వచనం నుండి. ఇరవై 29 నుంచి అమ్మా. వారు వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. పౌలు గారు అంతియొకయ సంఘములో ఉన్న వారికి చెప్తున్నాడు జరిగిన సందర్భాలన్నీ. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను. అంటే 40 దినాలు అనేకులకు కనిపించాడు యేసుక్రీస్తు వారు పునరుద్ధరణుడైంది. ఆ సందర్భం అంతా అంతియొకయలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. కనపడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులయ్యున్నారు. ఎవరంట? అనేకులకు కనిపించాడు. శిష్యులు మాత్రమే కాదు, పునరుద్ధానుడైన తర్వాత చూసిన వ్యక్తులు కూడా సాక్షులంట. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4-5 వచనాలు అనుకుంటే చూడండి. ఒక నిమిషం. 6వ వచనం 4 నుంచి. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 గురుకుని కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలకు అనేకులకు కనపడ్డాడు. అందులో ఒక్కరోజే 500 మంది కంటే ఎక్కువ మంది సహోదరులకు కనిపించాడు. అందులో ఇప్పుడు పౌలు గారు ఈ మాటలు కొరింథీ సంఘానికి రాసే సమయానికి అందులో కొంతమంది చనిపోయారంట, కొంతమంది బతుకున్నారంట. వాళ్ళ గురించి ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తల కార్యాల గ్రంథంలో. వాళ్ళు ఏమయ్యారంట? ఇప్పుడు ఇక్కడ సాక్షులయ్యారు. వారు క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్షులయ్యారు. అనేకులకు ఒక్క దినమందే కనపడ్డాడు కదా చాలామందికి. వాళ్ళంతా ఆ రోజు మేము చూసాం, మా కళ్ళ ముందే ఆయన అలా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు, మా కళ్ళతో మేము చూసామని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. అదే ఇక్కడ చెప్తున్నాడు అంతియొకయ సంఘంలో పౌలు గారు. అంటే యేసుక్రీస్తు జన్మించిన దగ్గర నుంచి యోహాను బాప్తీసం మొదలుకొని ఆయన మరణం అయ్యి సమాధి గెలిచి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన వెంబడించిన శిష్యులకు మాత్రమే కాక సాక్షులు, పునరుద్ధానంలో ఎవరైతే చాలామంది సహోదరులు ఆ కాలంలో యేసుక్రీస్తు వారిని చూశారో వాళ్ళు కూడా ఏందంట? సాక్షులు. వారు కూడా సాక్షులు. మరి పౌలు గారు ఆ సమయంలో లేరు కదా. అపోస్తలుడైన పౌలు గారు ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు వచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి వీళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి సువార్త ప్రకటిస్తూ విస్తరిస్తూ ఉన్న సమయంలో వీళ్ళకి సమస్యల పరిష్కారానికి సమయం సరిపోవట్లా, అపోస్తలులకి ఆహారం పంచిపెట్టడానికి సమయం సరిపోవట్లేదు, సువార్త ప్రకటించడానికి సమయం చాలలేదని కొంతమందిని ఎన్నుకుంటారు. 7గురిని 6వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంటుంది. ఆ ఎన్నుకున్నవారు కూడా ఇంకా డెవలప్ అయిపోయి ఆహారం పంచిపెట్టే స్టేజ్ నుంచి వాళ్ళు సువార్త ఇండివిడ్యువల్గా వెళ్ళి ప్రకటించే స్టేజ్కి ఎదుగుతారు 7గురు. అలా ఎదుగుతున్నప్పుడు సువార్త ఒకరోజు ప్రకటిస్తూ ఉండగా అందులో ఒక వ్యక్తి స్టెఫెన్ గారిని చంపేస్తారు. ఒకసారి 7వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 54వ వచనం నుండి చదువుదాం. వారి మాటలు విని స్టెఫెను వాళ్ళకి చెప్తున్నాడు సువార్త. వాళ్ళంతా విన్నారు. విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి.
అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 54వ వచనం నుండి చదువుతున్నాం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే, అతడంటే స్టెఫెను గారు, ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటే చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసి ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టి, ఎవరైతే రాళ్ళేసి కొట్టి చంపారో ఆ వస్త్రాలు సౌలు అనే ఒక వ్యక్తి దగ్గర పెట్టి వాళ్ళు వేసి రాళ్ళతో కొట్టి చంపారు. కాపలాగా సాక్షిగా ఎవరున్నారు ఇక్కడ? సౌలు, ఆయనే పౌలు గారు. యవ్వనుడు అంట. అప్పుడు యవ్వన వయసులో ఉన్న సౌలు అక్కడ ఉన్నాడు. మరి సౌలు కూడా పౌలుగా మారి ఆయన కూడా అపోస్తలుడు అంటున్నాడు. ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. ఇప్పుడు ఈ పౌలు గారికి కూడా కన్నాడంట, విన్నాడంట. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఈయన లేడు. అపోస్తలుల పరిచర్య అప్పుడే యవనస్తుడు అంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఈయన చూసే అవకాశం లేదు. మరి కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి నువ్వేమవుతావు అని చెప్తున్నాడు. ఏడ చూశాడు చెప్పండి? చూసిన వాళ్ళే కదా సాక్షులు. చూడని వాళ్ళు సాక్షులు ఎలా అవుతారంటే దేవుడు చూపిస్తే సాక్షి అవుతాడు. యేసుక్రీస్తు జన్మ గురించి శిష్యులు చూశారా? చూడలేదు. మరి ఆయన జన్మించాడు, తండ్రి ఆయన పంపించాడని మేము సాక్షులం అంటున్నారు యోహాను గారు. మరి పౌలు గారు నేను చూశానంటున్నాడు. ఆయన అంటే దేవుడే సెలెక్ట్ చేసుకొని దేవుడే అపోస్తలుగా నియమించి పంపించాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అదే ఉంటుంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడిన పౌలను నేను. అంటే తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి పౌలు గారిని ఏం చేశారు? అపోస్తలుగా నియమించారు. కాబట్టి ఈయనకు అన్నీ దేవుడు చూపించేశాడు. అందుకే నువ్వు నాకు సాక్షిగా ఉంటావన్నాడు. అన్నాడా? 15 ఎన్నో వచ్చిన 22:15 చదివారుగా అపోస్తలుల కార్యాల గ్రంథం. మీరు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. ఆయన సాక్షిగా ప్రభువే పెట్టుకున్నాడు. దేవుడే పెట్టుకున్నప్పుడు మనం కాదంటానికి వీల్లేదు. ఈరోజు నీవు నేను సాక్షులమా కాదా? చెప్పండి, సాక్షులమా కాదా? చూసావా ప్రభువుని? పోనీ దర్శనంలో అన్నా చూసావా? దర్శనంలో చూడలేదు, నిజంగా కూడా చూడలేదు. ఇప్పుడు మనం ఎలా సాక్షులమే? విశ్వాసం ద్వారా సాక్షి ఎలా అవుతాడు? వాడు నేరం చేశాడు, ఖచ్చితంగా వాడు అలాంటి వాడే లాయర్ గారు, జడ్జి గారు ఖచ్చితంగా వాడు నేరం చేశాడు, నాకు విశ్వాసం ఉందా అన్నావు అనుకోండి, శిక్ష వేస్తాడా? నీ విశ్వాసం తీసి గంప కింద పెట్టు, నీలో ఉన్న పిశాచాన్ని తోలే అంటాడు. మన విశ్వాసం వలన ఎలా సాక్షులు అవుతాం చెప్పండి? పోనీ దర్శనంలో ఏమన్నా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ఏమన్నా చూపించాడా? చూపించలా. మరి ఎలా? వాక్యం వినటం వల్ల విశ్వాసం వచ్చింది. విశ్వాసం అంటేనే హెబ్రీ పత్రిక 11:1-2 ఏముంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, చనిపోతే మాకు పరలోకం ఇస్తాడు, ఆయన రక్తంలో కడగబడ్డాం. ఇవన్నీ వినటం వల్ల విశ్వాసం వచ్చింది తప్ప మనం ఏమన్నా ప్రభువుని చూసామా? తండ్రి అయిన దేవుని చూసామా? క్రీస్తు పునరుద్ధానం చూసామా? లేదు కదా. మరి చూడనప్పుడు ఇప్పుడు మనం ఎలా సాక్షులు అవుతాం?
పౌలు గారికి ప్రభువు చూపించాడు. అందుకే సాక్షిగా ఉంటావు సకల జనుల ఎదుట అన్నాడు. ఇంకా అననీయ బాప్తిసం ఇవ్వటానికి వెళితే కూడా ఆయనతో ఏమన్నాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో, ప్రభువా అతను క్రైస్తవులను హింసించాడు, అతనికి తీసుకెళ్ళి బాప్తిసం ఇవ్వమంటావు ఏంటి అని అననీయ గారు దేవుడితో అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 15వ వచనం 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిరి. ఇతడు మీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు, చాలండి మనకు అంతవరకు చాలు. 15, 16 నువ్వు వెళ్ళుమో అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపెదనని. అన్ని శ్రమలు ఎందుకు అనుభవించాడంటే ఆయన అన్నీ చూశాడు. దేవుడు దర్శనం ద్వారా అంతా ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉపాసన పెట్టినవాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క మర్మాలు ఆయనకి దేవుడే దర్శనం ద్వారా తెలియజేశాడు. ఒక మాట 3వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా ఎఫెసీ 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితనే. పౌలు గారికి క్రీస్తు మర్మాలు ఎలా తెలియజేయబడ్డాయంట? దైవ దర్శనం వల్ల తెలియజేయబడ్డాయి. కాబట్టి పౌలు గారిని దేవుడు దర్శనమిచ్చి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మనకు దర్శనం లేదు, డైరెక్ట్గా తండ్రిని చూడలేదు. క్రీస్తు కాలంలో మనం ఉన్నవారం కాదు, అటు అపోస్తులం కాదు, మనం సాక్షులం కూడా కాదు. మరి మనం ఏం చేయాలి? మనం క్రీస్తుకు సాక్షులం అవ్వాలా వద్దా? సువార్త ప్రకటించుకుంటూ పోతే సరిపోద్దా? చెప్పండి. గలతీ పత్రిక ఓ మాట చూద్దాం. 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. గలతీయులు ఆల్రెడీ ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు పౌలు గారు చెప్పటం వల్ల మారిపోయారు. మారిపోయిన వాళ్ళు మళ్ళీ మారిపోయారంట. వాళ్ళని ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అంటే యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు గలతీయులు చూడలేదా? చెప్పండి. చూడలేదు. మరి ఎలా కనిపించాడు యేసుక్రీస్తు వారు గలతీయులకు? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు వారిని గలతీ సంఘము ఎదుట పౌలు గారు ప్రదర్శించాడంట. ప్రదర్శించటం అంటే ఆయన చెప్పిన వాక్యం ఎలా ఉందంటే, పౌలు గారు కళ్ళ ముందు జరిగినట్టుగా వాళ్ళకి వాక్యం చెప్పాడు. అలా ప్రవర్తించాడు ఈయన. ప్రదర్శించటం అంటే ఊరికే చెప్పటం కాదు, చెప్పింది ప్రాక్టికల్గా ఈయన అనుసరించి వాళ్ళకి బోధించాడు. ఇప్పుడు వాళ్ళు కళ్ళారా చెవులారా విని ఆ సీన్ అంతా వీళ్ళ కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది అనమాట గలతీలకి. అలా కనపడింది కాబట్టి వాళ్ళు మారిపోయారు. ఆ కింద మాట చదవండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నారు. ధర్మశాస్త్ర క్రియల సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? అంటే వీళ్ళందరూ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఎలా కలిగి ఉన్నారంటే ఈయన చెప్పిన వాక్యం బాగా నమ్మారు, నమ్మి బాప్తిసం పొందారు. వినటం వలన విశ్వసించి ఆత్మను పొందారు. నీకు అర్థమైందా? వినటం వలన విశ్వసించి ఆత్మను పొందారు. పొంది ఏం చేశారు? మీరింత అవివేకులైతరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు మళ్ళీ శరీరానుసారంగా పరిపూర్ణ మళ్ళీ ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయారు. పౌలు గారు
కళ్ళకు కట్టినట్టుగా కనపరిచినా, ప్రదర్శించినా, విన్నారు, మారిపోయారు, నమ్మారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మని పొందుకొని మళ్ళీ ఎవడో ధర్మశాస్త్రం కదా మొదటి నుంచి ఉంది, మనకు మోషే గారు కదా, ఇప్పుడు వచ్చిన యేసుక్రీస్తుని వెంబడించి మీరేంట్రా ఇలా మారిపోయారని ఎవడో వచ్చి మళ్ళీ వాక్యం చెప్పగానే మళ్ళీ మారిపోయి ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు పౌలు గారు వచ్చి వాళ్ళకి మళ్ళీ క్లాస్ బీగుతున్నాడు. మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? నిజముగాని ఇన్ని కష్టములు వ్యర్థముగా ఇన్ని కష్టములు వ్యర్థముగా అనుభవించదంటే వీళ్ళు మారిపోయి ఏం చేశారు? గలతీ సంఘస్థులు ప్రభు వాక్యాన్ని చెప్పటానికి వాళ్ళు శ్రమలు అనుభవించారంట. ఊరికి అనుభవిస్తారా శ్రమలో? పరిపూర్ణంగా నమ్మినోళ్ళే. అది కళ్ళకు కట్టినట్టు చూపించాడు కాబట్టి పౌలు గారు అలా బ్రతికాడు కాబట్టి అది చూసి వీళ్ళు క్రీస్తు కోసం ఎన్ని ఇబ్బందులైనా పర్లేదని శ్రమలు అనుభవించి సువార్త ప్రకటించే పనిలో ఉన్నారు. పరిపూర్ణ స్థితికి వెళ్ళటానికి ముందుకు వెళుతూ ఉన్న సమయంలో ఎవడో వచ్చాడో మార్చేశాడు. మీరు ఇంత శ్రమలు ఎందుకు అనుభవించారు అంటున్నాడు చూడండి. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిదరా? అది నిజముగా వ్యర్థమగున ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించిన వాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. అంటే వీళ్ళల్లో అద్భుతాలు సూచక్రియలు కూడా జరిగినాయా? ఎవరిలో? గలతీ సంఘంలో. వినుట వల్ల విశ్వాసం వచ్చింది, విశ్వాసం వల్ల నమ్మి బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేశాడంట? వాళ్ళలో ఉండి అద్భుతములు ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేకపోతే విశ్వాసంతో వినటం వల్ల చేయిస్తున్నాడా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల మీలో అద్భుతాలు ఏం చేయించలా. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించిన సువార్త విని మారారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి ఆత్మ మీలో ఏం చేశాడు? అద్భుతములు చేయిస్తున్నాడు. ఏమంటే ఇన్ని అనుభవించిన వాళ్ళు కూడా మారిపోతారా? మారిపోతారండి. అంటే వీళ్ళు ఖచ్చితంగా పౌలు గారి సాక్ష్యం విన్నారు, పౌలు గారి ప్రవర్తన చూశారు, పౌలు గారి చెప్పింది ఖచ్చితంగా నమ్మి శ్రమలు అనుభవించి అద్భుతాలు కూడా రుచి చూసి తప్పిపోయారు. వీళ్ళు సాక్షులేనా కాదా? ఆ సందర్భంలో లేరు. ప్రభువారు ఉన్న సందర్భంలో వీళ్ళు లేరు. ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులు వీళ్ళు. కానీ మారిపోయారు. ఎలా? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కాబట్టి వాళ్ళు నమ్మారు. నమ్మిన దానికి తగ్గట్టుగా వాళ్ళు శ్రమలు అనుభవించారు. అంటే ప్రభువుని నమ్మితే మనం ఇన్ని శ్రమలు అనుభవించాలి అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ శ్రమల ద్వారా క్రీస్తు సాక్ష్యాన్ని కనపరిచారు సమాజంలో. వాళ్ళు ప్రవర్తన ద్వారా సమాజంలో ఏం చూపించారు? క్రీస్తు ప్రవర్తనను వాళ్ళు కనపరిచారు. ఎవరు? క్రీస్తు సమయంలో లేని గలతీ సంఘం. అంటే ఇప్పుడు వీళ్ళు క్రీస్తుకు సాక్షులు అవుతారా అవరా? ఎలా అవుతారంటే విన్నారు, విశ్వాసం వచ్చింది. విశ్వాసం ఎలా వచ్చిందంటే కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకు కనపరిచారు. అటుపక్క పౌలు గారు ప్రవర్తించి, ఎందుకంటే ఆ కాలంలో దేవుడు ఎన్నుకున్నాడన్న విషయం ఎరిగారు వీళ్ళు. దానికంటే ముందు అపోస్తలుల ప్రవర్తన వీళ్ళు ఎరిగారు. కాబట్టి వీళ్ళన్నిటినీ నమ్మి వీళ్ళు ఏం చేశారు? క్రీస్తు కోసం శ్రమలు అనుభవించారు. ఆత్మ కలిగించిన అద్భుతాలను కూడా వీళ్ళు రుచి చూశారన్నమాట. అంటే వీళ్ళు సాక్షులు. ఈరోజు మనం కూడా విన్నాం. క్రీస్తుని గురించిన విశ్వాసం మనకు ఉంటే, వినుట వలన విశ్వాసం క్రీస్తుని గురించి ఉంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుకు సాక్షులుగా మన ప్రవర్తన వాక్యానుసారంగా చూపించి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే మంచిదే, కానీ సువార్త ప్రకటించిన దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన లేకపోతే మనం సాక్షులం కాము. సువార్త ఎవరైనా ప్రకటించవచ్చు. యేసుక్రీస్తు వారు చనిపోయాడండి, దేవుడు ఆయన 3వ దినాన లేపాడు. నమ్మితే నిన్ను కూడా లేపుతాడు. ఇది వాస్తవమే, నిజమే. మరి నమ్మితే నిన్ను కూడా లేపుతాడని నాకు చెప్పి నువ్వు పునరుద్ధానం గురించి నువ్వు చేసే ప్రయత్నాలు ఏవి? నీ సాక్ష్యం ఏది అంటే అర్థమైందా? మన సాక్ష్యం చెప్పిన దానికి తగ్గట్టుగా లేదు. మనం చెప్పేది ఒకటి, ప్రవర్తించేది
ఒకటి. ఇక అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటాను, బట్టతల అమ్మేవాడు బట్టతల మీద ఎంటుకలు మొలిసే నూనె అమ్ముతానని తిరుగుతూ ఉన్నాడంట ఊరంతా. విన్నారా? ఎవడు కొంటలాడు దగ్గర? ఏంది ఏ ఊరు వెళ్ళినా నా దగ్గర ఎవడో ఈ నూనె కొండో ఏందని ఒకడిని అడిగితే ఆడు చెప్పాడంట, ముందు నీ నెత్తి చూసుకోరా అన్నాడంట. ఆడి తల మీద ఏం లేవు, వెంట్రుకలు. ఆ నూనె ఏదో పని చేస్తే ముందు నువ్వు రాసుకొని నీ వెంట్రుకలు ఫుల్గా ఉంటే అది చూసి నేను ఈ నూనె రాయటం వల్ల నాకు వెంట్రుకలు వచ్చిందని చెప్తే నీ సాక్ష్యాన్ని బట్టి ఎవడైనా కొంటాడు. కనీసం విగ్గాన్న పెట్టుకొని తగలబడి అన్నాడంట మోసం చేయటానికి. కనీసం నటించడం కూడా లేదుగా. మనం నటించడం అంటే జాతనాలండి. చర్చిలో భక్తుల్లా కనపడతాం, బయటికి వెళ్ళి విరక్తుల్లాగా కనపడతాం. సాక్ష్యం మనం చెప్పేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. పునరుద్ధానం గురించి చెప్పేవి బాగుంది, పునరుద్ధానికి తగ్గట్టుగా నువ్వేం చేస్తున్నావు అని అంటే మన సాక్ష్యం ఏమీ కనపట్లేదు. సువార్త అయితే బాగా చెప్తున్నావు, కానీ దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన లేదు. లోకస్తులు ధనం కోసం ఎగబడతా ఉంటారు, లోకస్తులు సంపాదన కోసం ఎగబడతారు, అందాల కోసం, ఎంజాయ్మెంట్ కోసం, పిక్నిక్లని, పార్కులని, రకరకాల ఆనందాల కోసం ఎగబడతారు. మరి క్రైస్తవులు చెప్పండి, శ్రమలు అనుభవించాలి. గలతీ సంఘం ఏం చేసిందంట? విని విశ్వసించి ఏం చేసిందంట? ఊరికినే ఇన్ని శ్రమలు అనుభవించారా అంటున్నాడు. అంటే పౌలు గారు క్రీస్తుని కలిగి ఉన్న గలతీ సంఘం ఏమనుభవించిందంట? శ్రమలు అనుభవించింది. అంటే క్రీస్తుని నిజంగా నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే వాక్యానికి తగ్గట్టు శిష్యులు ఎలా బతికారో అలా శ్రమలు అనుభవిస్తూ బతకాలి. యోహాను గారు యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల్లో ఒక ఆయన సాక్షిని నేనని చెప్పాడు. ఆయన సాక్ష్యం చెప్పినందుకు ఏం చేశారంట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా ఏమంటున్నాడండి? శ్రమల్లోను, వాక్యములోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున వాక్యం చెప్పి సాక్ష్యం చెబితే ఏం చేశారు? యోహాను గారిని జైలు పాలు చేశారు. ఈరోజు సంఘాల్లో సాక్ష్యం చెప్పేవారిని, అంటే క్రీస్తు కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు. సాక్ష్యం చెప్తే ఏం చేశారు? అరెస్ట్ చేసి లోపలేశారు. మనల్ని ఎవరన్నా అరెస్ట్ చేశారా? ఈరోజు మందిరానికి వస్తే అరెస్ట్ అన్నారని ఎవరన్నా? మనం ఇంట్లోనే రెస్ట్ కదా, ఎందుకు మాకు అరెస్ట్? హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటామండి. ఆయన సాక్ష్యం చెప్పాడు, వాక్యం చెప్పాడు, అందుకని ఏం చేశారు? పద్మాసు దీపంలో పరవశనయ్యారు. 6వ అధ్యాయం అదే ప్రకటన గ్రంథం 9వ వచనం నుండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరంట? ఎవరు వీళ్ళు? బలిపీఠము కింద ఉన్న ఈ ఆత్మలు ఎవరు? చనిపోయిన వారు. ఎవరంటే దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు. అంటే నువ్వు వాక్యం చెప్పి సాక్ష్యం చెప్తే నిన్ను వధిస్తారు, వాక్యం చెప్పి సాక్ష్యం చెప్తే బంధిస్తారు, జైల్లో పెడతారు. వాక్యం చెప్పి సాక్ష్యం చెప్తే నిన్ను శ్రమల పాలు చేస్తారు, నీకు సుఖాలు ఉండవు. మిగతా సంఘాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఇంకేమంటారు?
అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే. మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీ పిల్లలు బాగా చదువుతారు, నీ వర్క్ బాగా అభివృద్ధి అయ్యిద్ది, నీ మొత్తం అన్ని డెవలప్మెంటే. నీకు శ్రమలు వస్తాయి, నువ్వు వాక్యం చెబితే, నీకు కష్టాలు వస్తాయి, నీకు ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చెబుతారా ఈ సంఘంలో? చెబితే మందబెరగదు కదా. ఆ సంఘాలే బాగుంటాయి, మనకి ఆశీర్వాదాలు ఇచ్చే సంఘాలే బాగుంటాయి. పరలోకం లేకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఆశీర్వాదాలు ఇవే దీవెనలే కావాలండి. సాతానుగాడి తంత్రాలు ఇది ఒక తంత్రం. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13-14 వచనాలు. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? వీరు ఎక్కడి నుంచి వచ్చిరని. అందుకు అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా ఈ పరదేశంలో ఉన్న విశ్వాసులు అని అడిగితే యోహాను గారిని, నాకు తెలియదయ్యా, నువ్వే చెప్పాయని అంటే ఆ దేవదూత చెప్తున్నాడు, వీరు మహాశ్రమలు అనుభవించారు. ఎందుకు అనుభవించారంటే గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్నారు, అందుకే సాక్ష్యం చెప్పారు. వస్త్రాలు ఉతుక్కొని తెరుపు చేసుకున్నారు, పరిశుద్ధులుగా మారారు కాబట్టి శ్రమలు వచ్చినాయి. శ్రమలు అనుభవించారు కాబట్టి చంపారు కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు వేదన పొందే స్థలాన్ని. ఏమో అనుభవిస్తున్నాం చెప్పండి ప్రభు కోసం. సాక్ష్యం అంటే అర్థం ఏంటో తెలుసా? విన్న వాక్యానికి తగ్గట్టుగా మనం జీవించటమే సాక్ష్యం. వాక్యానుసారంగా మన బ్రతుకును కనపరచటమే సాక్ష్యం. మీరు క్రీస్తు పత్రికలుగా ఉన్నారంటాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా మనం బతికితే మనల్ని చదువుకుంటుంది సమాజం, అదే సాక్ష్యం. పండగల విషయంలో సాక్ష్యాలు లేవు, బంధువులు పిలిచిన ఫంక్షన్లకు సాక్ష్యాలు లేవు, పనుల విషయంలో సాక్ష్యాలు లేవు, ఆనందించే విషయాల్లో సాక్ష్యాలు లేవు. దేవుని కోసం ఏ త్యాగం చేయకుండా, శ్రమలు అనుభవించకుండా మనం సాక్ష్యాన్ని కోల్పోతే పరలోకం ఎలా ఇస్తాడు చెప్పండి? రోగం వచ్చింది, తగ్గింది, సాక్ష్యం చెప్పుకున్నాను, దేవునికి స్తోత్రం, అందరూ అల్లుయ్య చెప్పండి అనగానే ఎల్లెల్లయ్య చెబుతారు కదా. మా అబ్బాయికి సీట్ వచ్చింది, మా అమ్మాయికి పెళ్ళయింది, ప్రమోషన్ వచ్చింది, ఇవన్నీ చెప్పుకుని దేవుని సంఘంలో సాక్ష్యం చెప్పి పలహారం పెట్టగానే దేవస్తోత్రం, వీళ్ళని ఇంకా అభివృద్ధి చేయ, ఇతర దేశాలు కూడా వెళ్ళి సంపాదించేటట్టు చేయ, దశ మాత్రం మర్చిపోవద్దు. నోట్ దిస్ పాయింట్. ఇవే నా ఆశీర్వాదాలు. మహాశ్రమల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. మనలో దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనతో పాటు దేవునికి సాక్ష్యం చెప్తాడు. పరిశుద్ధాత్మ మనతో పాటు దేవునికి సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధాత్మ సాక్షిగా మనలో ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ సాక్షిగా నేను క్రీస్తు సాక్షిని అని చెప్పుకోగలిగే ధైర్యం మనకుందా? లేదు, అలవాటు లేదు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలి కదా. వెళ్తేనే కదా పరలోకం. నలుగురు మన గురించి, అబ్బా అంతకుముందు ఇలా ఉండేవాడండి, ఇప్పుడు మారిన తర్వాత అసలు ఏమీ పట్టించుకోవట్లేదు, అంత దేవుడు అని దేవుడి కార్యక్రమాలకు వెళ్తున్నారు. నిన్నే మాకు ఫోన్ వచ్చింది, మా తేజ వాళ్ళ మాంగారి అన్నగారు వాళ్ళ అబ్బాయికి సంబంధం చూసుకున్నారంట. ఆదివారం ఈరోజే, మీరు చర్చి అయిపోగానే మాతో పాటు రండి, పలానూరు వెళ్ళి పెళ్లి సంబంధం చూసుకొని వద్దామంటే, ఆదివారం మీరు ఎక్కడికి పిలిచినా మేము రామన్నాం. ఆదివారం ఎక్కడికి పిలిచినారు? మీకు ఒకటే ఉంటే ఉంది ఒక సంఘం, మాకు 3 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాల్లో పరిచర్య వదిలిపెట్టి రాము. అసలు పరిచర్య లేకపోయినా ఆదివారం దేవునికి కేటాయించాం, దేవుని సేవలోనే ఉంటాం. ఇట్లాంటి ఫంక్షన్లకి పబ్బాలకి రాము. ఆల్రెడీ మా బంధువులందరికీ ఇలాంటివి చెప్పి శత్రువులు అయిపోయాం, వీళ్ళకి కూడా అవుతాం అంతే. అంటే దేవునికి అంత ప్రాధాన్యత ఇస్తారా అని ఆశ్చర్యం అన్నా పోవాలి. వీళ్ళు దేవుడు పిచ్చోళ్ళరా అని సరిపెట్టుకోనన్నా సరిపెట్టుకోవాలి. అదే సాక్ష్యం. దేవుడు, వాక్యం, ప్రార్థన అంటే ఇంకా ఏది పట్టించుకోరు వీళ్ళు. దాని తర్వాతే మిగతా దానికి ప్రాధాన్యత ఇస్తారనే సాక్ష్యం నీ బంధువుల్లో, స్నేహితుల్లో, చుట్టుపక్కల వాళ్ళకు ఉందా? ఏమీ త్యాగం చేయకుండా పరలోకం ఎలా ఇస్తాడు చెప్పండి?
సాక్ష్యం అంటే నిన్ను చూసి నువ్వు వాక్యానుసారంగా బతుకుతున్న విధానాన్ని చూసి చుట్టుపక్కల వారు చెప్పేదే సాక్ష్యం. ఇది రేపు దేవుని దగ్గర చెప్పాలి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్పాలి, నీలో ఉన్న మనస్సాక్షి చెప్పాలి. ముఖ్యంగా నీ మనస్సాక్షి నీ మీద రేపు దేవుని దగ్గర వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే, వీడు విన్నది ఒకటి, వీడు చెప్పింది ఒకటి, వీడు ప్రవర్తించింది ఒకటి అని నీ మనస్సాక్షి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే, మన సాక్ష్యం అక్కడ తల్లకిందులైపోతే పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి. కనుక క్రీస్తుకు సాక్షులుగా శిష్యులు ఎలా ఉన్నారో, మనం క్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాం. వాళ్ళు ప్రదర్శించారు, మన పితరులు కానీ వాక్యం ద్వారా మనకి దేవుడు అలాంటిది అనుగ్రహించాడు. కాబట్టి విన్న వాక్యం సత్యమని మనం నమ్మాం. కాబట్టి మేము చూసినట్టుగానే మనం అదృశ్యమైనవి ఉన్నవనటాక రుజువు. కాబట్టి విశ్వాసం వల్ల మనం చూసి గ్రహించి దానికి తగ్గట్టుగా మన సాక్ష్యాన్ని వాక్యానుసారంగా నడుపుకుంటేనే నిత్యజీవం, లేకపోతే నిత్య నరకం. ఆలోచించి మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందామని, కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, మేమంటే మీకెంతో ప్రేమయ్యా. మహావిశాలమైన ప్రకృతినిచ్చారు, కోటాను కోట్ల నక్షత్ర రాసులనిచ్చారు. ఇదిగో తండ్రి, అంతరిక్షంలోకి వెళ్ళిపోయి భూమి చుట్టూ ఏం జరుగుతుందో గమనించటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయాసపడుతూ ఉన్నారు. తండ్రి, నెల రోజుల క్రితం మరి ఒక ఆమె వెళ్ళిపోయింది. అక్కడ శాటిలైటు ఆ స్పేస్ స్టేషన్కి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. వారి సాక్ష్యం శాస్త్ర ప్రపంచంలో గొప్పదిగా కనపడవచ్చు. కానీ ఈ లోకానికి వచ్చిన మేము ఈ అంతరిక్షాన్ని దాటి, ఈ బ్రహ్మాండాన్ని దాటి మహాలోకమైన మీ లోకానికి చేరాలి అంటే ఖచ్చితంగా మేము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని, మా ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలని, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి పరలోకం చేరాలని మీ వాక్యం తెలియజేస్తుంది. అందుకే భక్తుల చరిత్ర కొత్త నిబంధనలో చూస్తే మహాశ్రమల నుంచి వెళ్ళిన వారే తప్ప సుఖంగా బతికిన వాళ్ళు ఒక్కరూ లేరయ్యా. ఈనాడు బోధలు మారిపోయాయి. అబద్ధాలతో తండ్రి మరి మనుషుల్ని ఆకర్షిస్తూ దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకులను విశ్వాసులు ఏర్పాటు చేసుకున్న తరుణంలో సత్యవాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. రోజు రోజుకి మేము మా ప్రవర్తన మార్చుకుంటూ క్రీస్తు రూపానికి సమరూపంగా మారగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను మా అందరికీ ప్రసాదించి, ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీ కొరకు ఖర్చు పెట్టగలిగే మనసును మాకు ప్రసాదించమని కోరుకుంటూ, మా సాక్ష్యాన్ని కాపాడుకునే అలవాటుని మేము చేసుకోవటానికి సహాయాన్ని దయచేయమని, తిరిగి మీ పిల్లలు వారి వారి గృహాలకు వెళుచుండగా సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చండి. మీ చిత్తమైతే ఈ రాత్రి మేము బతికుంటే ఉదయమున లేచి మీతో మాట్లాడే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించి, మా దినచర్య మీ ప్రార్థన ద్వారా ప్రారంభించి మీతో మాట్లాడి ముగించుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క సాక్ష్యము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.